హలో అండి. మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఇవే అనమాట. నేను సేల్‌కి అయితే తీసుకురాలేదండి. ఓన్లీ నా వరకు మాత్రమే తెస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ సంబంధించిన డీలర్స్ నేను కూడా ఇంకా సెర్చ్ చేస్తున్నాను. మీకు తక్కువ రేట్‌లో ఇద్దాము అన్నట్టుగా. సో, ఒక 1 మంత్‌లో నేను మీకు కూడా ఫ్యాబ్రిక్ సేల్ చేసేలాగా ట్రై చేస్తాను. ఈరోజైతే కస్టమరు ఈ క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. దీంతోటి మనం ఇప్పుడు 4 పాకెట్స్ వచ్చే విధంగా స్టిచ్ చేయబోతున్నాము. అందరూ స్టిచ్ చేసిన తర్వాత కూడా మెజర్మెంట్స్ చూపించమని అడుగుతున్నారు. అలాగే స్లోగా చూపించమని అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే చేశానండి. ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు నాన్ వెవెన్ అలాగే ఫామ్ షీట్ కూడా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు దగ్గరలో నాన్ వెవెన్ కానీ ఫామ్ షీట్, జిప్పర్స్, రన్నర్స్ ఇవేమీ దొరకట్లేదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసి నా దగ్గర అయితే మీరు పర్చేస్ చేయొచ్చండి. అలాగే మీరు అందరూ అడుగుతున్నటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా మీతో షేర్ చేస్తాను. నేను ఎంత ఫాస్ట్గా పెడదామన్న ట్రై చేసినా కూడా నాతో అస్సలు అవ్వట్లేదు. చూస్తున్నారు కదా ప్యాకింగ్స్ ఎన్ని ఉన్నాయో. అవి నిన్నటివండి. ఈరోజు నేను ఇంకా ప్యాకింగ్ చేయలేదు. ఎప్పటికప్పుడు వేస్తాను కదా, ఇవి బ్యాగ్స్ అనమాట. ఇంకా రా మెటీరియల్ ప్యాకింగ్ చేయాల్సి ఉంది. సో ఎంత నైట్ అవుట్ చేసినా కూడా టైం అయితే మేనేజ్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పొడవు 27 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు 18 ఇంచెస్ కట్ చేసుకున్నానండి. ముందు నాన్ వెవెన్, తర్వాత ఫామ్ షీటు, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. వీటితో పాటు హ్యాండిల్స్ కూడా కట్ చేసుకున్నాను. పొడవు 24, వెడల్పు 3.5 ఇంచెస్. ఇదే సైజులో నేను నాన్ వెన్ కూడా కట్ చేసుకున్నానండి. దీనివల్ల ఏంటంటే హ్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే లోపల వైపు 2 పాకెట్స్ వేస్తాం కదా, సో 2 పాకెట్స్ కూడా ముందే కట్ చేసుకున్నాను. చాలా ఈజీ అవుతుందండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే. వెడల్పు 7 ఇంచులు, అలాగే పొడవు 9 ఇంచెస్ ఉండేలా కట్ చేసుకున్నాను. ఇది ఒక సైడ్ పాకెట్కి. దీని కింద మనం నాన్ వెన్ వేసుకుందాము స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో ఈ పాకెట్ పక్కన పెట్టుకొని ఇంకొక పాకెట్ కోసం నాన్ వెన్ కట్ చేసుకున్నానండి. ఓన్లీ నాన్ వెన్ సరిపోతుంది. వెడల్పు 7 ఇంచెస్, అలాగే పొడవు వచ్చేసి 8 ఇంచెస్. ఇవన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుని కుట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీ అవుతుంది. జస్ట్ జాయింట్స్ అతికినట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని మూడింటిని కలిపేసుకుని మధ్యలో నేను ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకున్నాను. మీకు లైన్స్ డ్రా చేయడం ఇబ్బంది అనుకుంటే స్కేల్తో ముందు డ్రా చేసుకోండి. ఒక 3 ఇంచ్ గాను 4 ఇంచెస్ గాను గ్యాప్ పెట్టేసుకుని. ఇప్పుడు హ్యాండిల్స్కి నేను ఈ నాన్ వెన్ కలిపి కుట్టుకున్నానండి. జస్ట్ 4 వైపులా కలిపి కుట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఈ 2 ఎడ్జిల్ని మధ్యకి తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసుకుని మరొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. దీనివల్ల హ్యాండిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఓన్లీ నాన్ వెన్ మీరు మధ్యలో ఒక 1 ఇంచ్ పెట్టేసి క్లాత్ మధ్యలో కలిపితే అంత స్ట్రాంగ్గా ఉండదు. ఈ విధంగా అయితే మీకు ఇంకా హ్యాండిల్ ముడతపడే ఛాన్సే ఉండదు. ఇలా 1 సైడ్ కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడైతే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండోది కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేసుకొని ఇంకొక పాకెట్ రెడీ చేసుకుందాము. జస్ట్ నేను క్లాత్ కట్ చేశాను కదండి, దాన్ని నాన్ వెన్ చుట్టూ కుట్టుకుని 3 వైపులు ఒక ఫోల్డ్ వేసాను. ఇంకొక వైపు మాత్రం 2 ఫోల్డ్ వేసుకున్నాను అంతేనండి. ఇలా ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఒకవైపు జస్ట్ 2 మడతలు పెట్టాను. ఇప్పుడు ఇంకొక పాకెట్ అయితే రెడీ చేసుకుందాము. ఇలా పైనుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం నేను చాలా స్లోగా చూపిస్తున్నానండి. జస్ట్ ఈ ఒక్క వీడియో ఉంటే సరిపోతుంది. మీరు పక్కన పెట్టుకుని చాలా ఈజీగా బ్యాగ్ అయితే స్టిచ్ చేసేయగలుగుతారు. ఇప్పుడు 2 ఇంచెస్కి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పొడవు 7 ఇంచులు తీసుకున్నాం కదా, అటు సైడ్ నేను కట్ చేశాను. ఇప్పుడు జిప్ తీసుకుంటున్నాను. జిప్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను. వీటికి కొలత ఏమీ లేదు. 2x2 ఇంచెస్ తీసుకోండి. జిప్కి రన్నర్ ఎక్కించేసాను చూడండి. జిప్కి రన్నర్ ఎక్కించేయాలి. ఎక్కించిన తర్వాత ఈ జిప్పు చివరన మనం తీసుకునే పీసెస్ని కింద ఒకటి పైన ఒకటి పెట్టేసుకుని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా బయటికి తిప్పేసి మళ్ళీ చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇదే విధంగా మరొక వైపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ జిప్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యకి మార్క్ చేసుకోండి, ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని. అలాగే ఈ నాన్ వెన్ పీస్ని కూడా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి మధ్యకి మార్క్ చేసుకోండి. ఈ 2 పాయింట్స్ కలిసే విధంగా జిప్ని రివర్స్లో పెట్టండి. రివర్స్లో పెట్టుకున్న తర్వాత రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి. అయితే ఈ పీస్లనే మనం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాము. సో పీస్ని బట్టి పెట్టకూడదండి, జిప్ని బట్టి రెండింటిని సమానంగా పెట్టుకోవాలి. మీకు జిప్ అడ్డొచ్చిన చోట పాదం పైకి పెట్టేసి జిప్ కదుపుకోవడమే. అండ్ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవడమే. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా పైన మనం 2 ఇంచెస్ కట్ చేసుకున్నాము, అది
దీని పైన పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేస్తున్నాను. ఇలా జిప్ పైన పెట్టుకుని రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీనికి కూడా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అయితే ఈ పాకెట్ సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంచెం పెద్దది కావాలంటే పెద్దది కుట్టుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది కుట్టుకోవచ్చు. నేనైతే మీకు పెద్ద సైజే చూపించాను, ఎందుకంటే పెద్ద సైజ్ అయితే మళ్ళీ మొత్తం పెద్ద అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు జిప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 పాకెట్స్ కూడా మనం రెడీ చేసుకున్నాము. అలాగే చుట్టూ కూడా ముందే స్టిచ్ చేసుకుందామండి. 4 వైపులా కూడా ఇలా గోరంచి మడత పెట్టి కుట్టుకోండి, సరిపోతుంది. మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థమైంది అక్క అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. మీరు అట్లా కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి స్లింగ్ బ్యాగ్, లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించిన స్లింగ్ బ్యాగ్ అయితే తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో పైనుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మనం పొడవు 27 ఇంచెస్ కట్ చేసాం కదా, అటువైపు అండి. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ తీసుకుంటున్నాను. జిప్పు ఇది ఎంత పొడవు ఉందో అంతకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. బట్ అయినా కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 18 ఇంచెస్ తీసుకున్నాను. చూసారు కదా, ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసుకున్నాను. ఇప్పుడు జిప్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్లో పెట్టాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ జిప్పు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా పైన పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవడమే. నేను నార్మల్ మిషన్ మీదే నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు రివర్స్ తిప్పేసి బ్యాక్ సైడ్ టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ టాప్ స్టిచ్ వేసినప్పుడు కూడా జిప్పు చివరికి మీకు కుట్టొచ్చే విధంగా వేసుకుంటే పీచులు అనేవి రావండి. క్లాత్ అనేది బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. చివరికి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని దీని పైన పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకుని దీనికి కూడా అంతేనండి. ఇప్పుడు టాప్ స్టిచ్ మనం ఎలా అయితే వేసుకున్నామో అలాగే టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, టాప్ స్టిచ్ వేసేటప్పుడు జిప్ ఉంది కదండి, జిప్పు ఎంత చివరికి వీలైతే అంత చివరికి వేస్తే మీకు పోగులు అనేవి రాకుండా ఉంటాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లేదంటే నాన్ మెయిన్ అయితే అసలు రాదు, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ జిప్కి రన్నర్స్ ఎక్కించేసుకోవాలండి. నేనైతే 2 రన్నర్స్ ఎక్కిస్తున్నాను, మీరు ఒకటి కూడా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం ఈ చివరి నుంచి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అలాగే అటు సైడ్ నుంచి కూడా 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండిల్స్ తీసుకుని మనం మార్క్ చేసిన దగ్గర నుంచి యువతలకి హ్యాండిల్ పెట్టాలి, లోపలికి పెట్టకూడదండి. చూస్తున్నారు కదా, మార్కింగ్ ఉంది, దాన్ని బయటికి పెట్టాను. అలాగే అటువైపు కూడా 2 వైపులా అంతే. మార్కింగ్కి యువతల వైపు పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. అలాగే రన్నర్స్ కూడా ఎక్కించేసాను చూడండి. నేనైతే 2 రన్నర్స్ ఎక్కించాను. మీలో ఎవరికైనా రన్నర్ ఎక్కించుకోవడం రాకపోతే నేను డీటెయిల్డ్ వీడియో చేశానండి, ఒకసారి చెక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. 2 వైపులా నేను హ్యాండిల్స్ అదే విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఇలా మధ్యకి ఇలా మడత పెట్టేసుకోండి. నీట్గా మడత పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్లో 2 ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. మీరు 1.5 ఇంచ్కి కూడా చేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్కి చేస్తున్నానండి, బేస్ కొంచెం పెద్దగా రావాలని చెప్పి. మీరు 1.5 ఇంచ్కి కూడా చేయొచ్చు. ఇక్కడ నేను 2 ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మరొక జిప్ తీసుకున్నాను సేమ్ సైజులో. జిప్ని ఇలా ఓపెన్ చేసేసి రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకొని రెండింటిని జాయిన్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. జిప్ ఎప్పుడు ఫ్యాబ్రిక్కి రివర్స్లోనే ఉండాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ జిప్పు 2 రైట్ సైడ్స్ ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ నాన్ మెయిన్ తీసుకున్నాను పాకెట్ కోసం. ఇది నేను మెజర్మెంట్ లాగా కాకుండా అసలు ఎలా కట్ చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ఈ పైన పాకెట్ కోసం మనం కింద కట్ చేసాం కదా, అక్కడ నుంచి 4 వైపులా ఉండేలాగా దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి కింద ఫోల్డ్ చేయడానికి. నేను మీకు మళ్ళీ పెట్టి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ సైజులో మనం కట్ చేయాలి, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా. ఇప్పుడు దీన్ని మధ్యకి మడత పెట్టి మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కిందకి, పాకెట్ అతికించడం కోసం అండి. అలాగే పాకెట్ని కూడా మధ్యకి మార్క్ చేసుకుని 2 మార్కింగ్స్ కలిసే విధంగా పెట్టుకొని 3 వైపులా స్టిచ్ చేసుకోండి. పైవైపున వదిలేసి మిగిలిన 3 వైపులో కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూసారు కదా, వన్ సైడ్ పాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిన్ తీసేసుకుని మనం ఇందాక జిప్ అతికించాం కదా, ఆ జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. పాకెట్ అనేది లోపల వైపు వెళ్ళేలాగా పెట్టుకోవాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ను పాకెట్ రెండు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. మనకి పాకెట్ మధ్యకి రావాలి కాబట్టి ఈ జిప్కి మధ్య ఎక్కడ వచ్చిందో చూసుకొని సెంటర్లో మార్క్ చేసుకుని అలాగే దీని సెంటర్కి కూడా కలుపుకొని పెట్టుకోవాలి. మన లోపల పాకెట్ ఇవ్వకపోతే నార్మల్గా కుట్టేయచ్చండి. అంటే రెండు సమానంగా పెట్టి కుట్టేయచ్చు. కొంచెం అటు ఇటు వెళ్ళినా ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం పాకెట్ పెట్టాం కదా, పాకెట్ మనకి మధ్యలోకి రావాలంటే ఇలా సెంటర్లో మనం మార్క్ చేసుకోవాలి. ఈ నాన్ ఓవెన్కి అలాగే మెయిన్ దానికి మార్క్ చేసుకుని ఆ చివరి నుంచి చివరికి జిప్ ఎలాగైతే కుట్టామో అదేవిధంగా ఒక స్టిచ్ వేసేయండి. ఇప్పుడు రివర్స్ తిప్పేయాలి. రివర్స్ తిప్పేసి ఇప్పుడు టాప్ స్టిచ్ వేయాలి. ఇందాక వేయకూడదండి ఈ జిప్కి, ఇప్పుడు వేసుకోవాలి టాప్ స్టిచ్. టాప్ స్టిచ్ వేసేసి చుట్టూ కూడా స్టిచ్ చేసుకొచ్చేయాలి. మిగిలిన 3 వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలండి. అలాగే కింద వైపున కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపున. ఇప్పుడు ఇది రెండో వైపు అండి. రెండో వైపు కూడా మధ్యలో మార్క్ చేసుకోండి. చేసుకుని ఇంకొక పాకెట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ చేయడం కోసం 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ పాకెట్ని కూడా మధ్యకి మార్క్ చేసుకుని 2 పాయింట్స్ కలిసే విధంగా పెట్టుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. కదలకుండా పిన్ పెట్టేసుకోండి. ఇది ఇంకొక సైడ్ అండి. ఒక సైడ్ ఒక పాకెట్ ఇచ్చాం కదా, ఇది ఇంకొక సైడ్ అనమాట. ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా వచ్చింది పాకెట్ అనేది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మధ్యకి తీసుకొచ్చి రన్నర్ ఎక్కించేసుకోవాలి. రన్నర్ ఎక్కించుకున్న తర్వాత రివర్స్ తిప్పేయండి. మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలా రన్నర్ ఎక్కించిన తర్వాత రివర్స్ తిప్పేసి జస్ట్ సైడ్స్ జాయిన్ చేసేయండి. సైడ్స్ జాయిన్ చేసి తర్వాత పోగులు రాకుండా నాన్ వెవెన్ తోటి ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కార్నర్స్లో మనం కట్ చేసినట్టు కాకుండా దాని ఆపోజిట్ సైడ్లో ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపు అంతే అటువైపు అంతే స్టిచ్ వేసుకొని దీనికి కూడా పోగులు రాకుండా ఫినిషింగ్ ఇచ్చేయాలి నాన్ వెవెన్తో. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. 4 పాకెట్స్ బ్యాగ్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చండి. గట్టిగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. నేను ఇంకా బ్యాగ్ మీకు వీడియో చేస్తూ చూపించాను కాబట్టి నాకు ఒక 1 అవర్ పట్టేసింది. బట్ అంత కూడా పట్టదండి, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అండ్ దీని మెజర్మెంట్స్ అడుగుతున్నారు కదా, చూడండి. వెడల్పు ఇక్కడ నాకు 16.5 వచ్చింది. మనం 18 తీసుకున్నాము అంటే ఒక 1 ఇంచ్ మన కుట్లకు పోయినా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా 16.5 వచ్చింది. నేను ఎక్స్ట్రానే తీసుకుంటానండి ఎప్పుడైనా సరే. కస్టమర్ అడిగిన మెజర్మెంట్స్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాను, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ పొడవు వచ్చేసి నాకు 11 ఇంచెస్ వచ్చిందండి. ఎందుకంటే నేను కిందకి బేస్కి ఎక్కువ పెట్టాను కదా, సో బేస్కి వెళ్ళిపోయింది. బేస్ వచ్చేసి నాకు 4 ఇంచెస్ వరకు వచ్చిందండి. మీరు ఒకవేళ 1.5 ఇంచ్ కార్నర్స్లో పెడితే కనుక మీకు 12 ఇంచెస్ వరకు వస్తుంది. అండ్ ఓవరాల్గా లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సేమ్ ఇదే బ్యాగ్ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది, తర్వాత అయితే నాకు తెలీదు. అండ్ ఈ లోపల జిప్స్ కట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఫినిషింగ్ నీట్. అలాగే మనం హ్యాండిల్స్కి నాన్ వెవెన్ వేసాం కాబట్టి హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఫోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలుకే ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బ్యాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.